అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మన ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులాడుకునే నాటకం. ఆ పాట వచ్చి ఎన్నెళ్ళైందిరా? మనం ఉట్టక ముందే వచ్చింది. అప్పుడున్న బంధాలకే అంత బాధపడితే ఇప్పుడున్న కుటుంబ బంధాలు చూస్తే ఇంకేం బాడాలే. బంధం అనే పదమే బంగారం అయ్యేటట్టున్నది. మంచి చెడు పాపం పుణ్యం ఏం లేవు. పాపం గీమ గోస కూడా గట్లనే ఉన్నదిరా. కట్టుకున్న భర్త కాలం చేసిండు, చేరదీయవలసిన అత్త ఇంట్లోకే లేళ్ళగొట్టింది. పాపం నిలువ నీడలేక భర్త పోటువ పట్టుకొని నడి బజార్ల కూసున్నది. ఈలది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. భర్త పానం బాగలేకున్నా చేసుకున్నాడు కాబట్టి కష్టమో నష్టమో తనతోటే ఉన్నది. సేవలు చేసుకున్నది, అయినా తన సేవలకు ఫాయిదా లేకుండా వేయింది. కొద్ది రోజుల కిందనే కాలం చేసిండట భర్త. ఆఖరి కార్యం అయిపోయి నెలెళ్ళక ముందే కొడుకు లేని కోడలు అవసరం లేదననుకున్నదో ఏమో అత్త ఇక సామాన్లతోటి పాటుగా రోడ్డు మీద వారేసింది. ఇంట్లో ఉండొద్దంటే ఉండొద్దని ఇంటికి తాళం పెట్టుకుని పోయిందట. ఆడోళ్లకు ఆడోళ్లే శత్రువులు అన్నట్టు భర్త పోయిన బాధలున్నది అనంటే ఎంత ధైర్యం చెప్పాలనుల్లా? ఎట్లా చేరదీయాలే? గట్ల చేయకపోంగా పుండు మీద కారం చల్లినట్టు సచ్చిన పామును చంపినట్టు గిట్లా యేసుడు ఎంతవరకు కరెక్టు అని చుట్టుపక్క పొంటి జనమే కోపం చేస్తున్నారు. సంబంధం లేనోళ్ళకే అయ్యో అని అనిపిస్తది గాని కోడలి మీద అత్త మాత్రం కనికరం చూపుతలేదు. ఎంత పాపకరి లోకమైంది. దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.